హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను పాల తాలికలతో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకు కావలసినవి బియ్యం పిండి, సగ్గుబియ్యం, బెల్లం, పాలు. హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నానిన సగ్గుబియ్యాన్ని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకొని మరగనివ్వాలి. ఆ మరుగుతున్న నీటిలో ఈ సగ్గుబియ్యాన్ని వేసి హాఫ్ బాయిల్డ్ చేయాలి. ఈ సగ్గుబియ్యం హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత వేరొక బగోనలో చిక్కటి పాలు వేడి చేసుకోవాలి. చిక్కటి పాలు అయితేనే బాగుంటాయి పాయసంలోకి. తర్వాత ఒక ప్లేట్లోకి ఒక 1 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బెల్లం, ఒక చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. బెల్లం ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి సగ్గుబియ్యం వాటర్ని యూజ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం వాటర్ని వడగట్టుకోవాలి. ఇందులోకి ఈ వాటర్తోనే ఈ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని ఇలా గరిటెతో కలిపి ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్పై బగోనా పెట్టి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం కూడా తీసుకొని వేడి చేసుకోవాలి. ఆ కప్పుతోనే హాఫ్ కప్పు వాటర్ వేసి వేడి చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇది మరీ పాకం వచ్చే వరకు ఉంచాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఇది తర్వాత సగ్గు బియ్యాన్ని మనము హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బగోనాని మళ్ళీ స్టవ్ పై పెట్టి అందులో 3 కప్స్ పాలు వేసి మరగనివ్వాలి. ఇందుకోసం చిక్కటి పాలు యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పాలలో వాటర్ కలపకుండా అలాగే మరిగించి ఆ పాలనే ఇందులో వేసుకోవాలి. తర్వాత మనము తడిపి పెట్టుకున్న పిండితో పాల తాలికలు చేయాలి. చేతికి కొద్దిగా నెయ్యి పెట్టుకొని పాల తాలికలు చేస్తే తాలికలు మంచిగా వస్తాయి. తాలికలు చేయగా మిగిలిన పిండిని వాటర్ పోసి పిండిని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఈ తాలికలను కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసి మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాలి, లేదంటే ఇవి అంటుకుంటాయి. అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల పాల తాలికలు ఒకదానికొకటి అంటుకోవు. ఈ పాల తాలికలు ఉడికిన తర్వాత ఇందులో మనము కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. ఇలా ఈ పిండి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి. తర్వాత స్టవ్ పై వేరొక బగోన పెట్టి అందులో 4 టీ స్పూన్స్ నెయ్యి వేసి అందులో కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్, పచ్చి కొబ్బరి వేయాలి. నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి.
తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే పచ్చి కొబ్బరి వేయించాలి. ఈ పచ్చి కొబ్బరి కూడా కాస్త మగ్గనివ్వాలి. తర్వాత పాయసంలోకి ఈ బెల్లం వాటర్ని వడగట్టి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఇందులో మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. ఇంతేనండి, పాల తాలికల పాయసం రెడీ. ఈ పాల తాలికల పాయసం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching this video. Please subscribe my channel Rajeshwari Vlogs. Thank you.